వెల్కమ్ టు AP7 AM. ప్రపంచంలోకెల్లా 6 అతిపెద్ద ఇళ్ల గురించి తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరులు ఇంద్రభవనాలు, రాజప్రాసాదాల్లాంటి ఇళ్లలో నివసిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వారి ఇళ్లలో ప్రత్యేకతలేంటి? వాటిని నిర్మించేందుకు ఎంత ఖర్చయింది? అందులో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయనే విషయాల పట్ల సామాన్యుల్లో కుతూహలం ఉంటుంది. అందుకే ప్రపంచంలోకెల్లా 6 అతిపెద్ద ఇళ్ళు, వాటి కథా కమామిషు ఏంటో చూసేద్దాం. 6వ స్థానంలో ద వన్. అమెరికాలోని ప్రఖ్యాత లాస్ ఏంజల్స్ నగర శివార్లలో ఉన్న బెల్ ఎయిర్ లో ద వన్ అనే భారీ భవంతి ఉంది. ఫ్యాషన్ నోవా అనే ప్రఖ్యాత ఫ్యాషన్ రీటైల్ కంపెనీ యజమాని రిచర్డ్ సాంఘియన్ 2022 మార్చిలో ఈ భవంతిని కళ్ళు చెదిరే ధరకు వేలంలో కొనుగోలు చేశారు. 74,000 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ ఇంటిని ఆయన సుమారు 1,100 కోట్ల ధరకు కొన్నారు. ఈ భవంతిలో 21 బెడ్రూమ్లు, 49 బాత్రూమ్లు ఉండటం విశేషం. అలాగే ఇందులో 5 స్విమ్మింగ్ పూల్స్, 30 కార్ల పార్కింగ్ కు వీలుగా భారీ గ్యారేజీ ఉంది. సకల సదుపాయాలు ఉన్న ఈ భవనంలో నైట్ క్లబ్, 10,000 వైన్ సీసాలను భద్రపరిచేందుకు సెల్లార్, 5,000 చదరపు అడుగుల మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అమెరికాలోని అతి పెద్ద ఆధునిక హంగులున్న భవనంగా ది వన్ నిలిచింది. ఇక 5వ స్థానంలో విల్లా లియోపోల్డా. యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్ లో అత్యంత ఖరీదైన టూరిస్ట్ ప్రాంతంగా పేరుగాంచిన ఫ్రెంచ్ రివెరాలో విల్లా లియోపోల్డా ఉంది. నిజానికి ఇదొక రాజప్రాసాదం. బెల్జియం రాజు లియోపోల్డా II దీన్ని 1902లో నిర్మించారు. 65 ఏళ్ల వయసులో దీన్ని కెరోలిన్ లాక్రోయిజ్ అనే 16 ఏళ్ల ఉంపుడు గత్తెకు ఆయన బహుమతిగా ఇచ్చారు. అనంతర కాలంలో ఈ భారీ భవంతి చేతులు మారుతూ వచ్చింది. ప్రస్తుతం రష్యాకు చెందిన ఓ బిలియనీర్ దీన్ని సుమారు 6,200 కోట్లకు సొంతం చేసుకున్నారు. సుమారు 18 ఎకరాల్లో 80,000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ భారీ విల్లాలో ఏకంగా 11 బెడ్రూమ్లు, 12 స్విమ్మింగ్ పూల్స్, 14 బాత్రూమ్లు, 19 డీలక్స్ రూమ్లు ఉన్నాయి. ముఖ్యంగా 4,300 చదరపు అడుగుల్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ ఈ ఇంటికే హైలైట్. ఇంకా ఇందులో స్పోర్ట్స్ కోర్ట్లు, గేమ్ రూమ్, మూవీ థియేటర్, హెలిప్యాడ్ లాంటి హంగులు ఉన్నాయి. ప్రస్తుతం యూరోప్లోకెల్లా అత్యంత ఖరీదైన భవంతిగా ఈ విల్లా లియోపోల్డా నిలిచింది. 4వ స్థానంలో విటెన్ హట్స్. 90,000 చదరపు అడుగుల్లో నిర్మితమైన విటెన్ హట్స్ భవనం లండన్లోని 2వ అతిపెద్ద రెసిడెన్షియల్ ఎస్టేట్ గా ఖ్యాతిగాంచింది. 1920లో ఈ భవంతి నిర్మాణం జరిగింది. రష్యాకు చెందిన ఆండ్రీ గుర్యేవ్ అనే రాజకీయ పలుకుబడి గల బడా వ్యాపారవేత్త ప్రస్తుతం దీని యజమాని. సుమారు 3,300 కోట్లకు దీన్ని కొనుగోలు చేశారు. అయితే ఆయన అందులో నివసించటం లేదు. ఇందులో 25 బెడ్రూమ్లు, 70 అడుగుల భారీ స్విమ్మింగ్ పూల్, మూవీ థియేటర్, బాల్ రూమ్, మసాజ్ పార్లర్ ఉన్నాయి. 3వ స్థానంలో యాంటిలియా. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన అతి భారీ నివాసమే యాంటిలియా. 2002లో ఆయన దీని నిర్మాణం మొదలుపెట్టి 2011లో అందులోకి కుటుంబ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఇంటి నిర్మాణం, ఇంటీరియర్లకు సుమారు 16,000 కోట్లు ఖర్చు పెట్టారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన ఆల్టామౌంట్ రోడ్లో సుమారు 4 లక్షల చదరపు అడుగుల్లో ఈ భవనం విస్తరించి ఉంది. ముంబైలోని ఆకాశ హర్మ్యాల్లో ఇది కూడా ఒకటి. చూసేందుకు 27 అంతస్తుల్లోనే ఉన్నప్పటికీ దీని ఎత్తు మాత్రం ఏకంగా 60 అంతస్తులకు సమానంగా ఉంటుంది. ఇందులోని 6 అంతస్తులను కేవలం 168 కార్ల పార్కింగ్ కోసమే కేటాయించారు. ఈ ఇంట్లో సుమారు 600 మంది పనివాళ్లు పనిచేస్తున్నారు. రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో సినిమా థియేటర్, బ్యూటీ సెలూన్, ఐస్ క్రీమ్ పార్లర్, డాన్స్ స్టూడియో, హెల్త్ స్పా, బాల్ రూమ్, ఒక గుడి, అతిథుల కోసం సూట్ రూమ్స్, 3 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్, 9 హై స్పీడ్ ఎలివేటర్లు ఉన్నాయి. 2వ స్థానంలో బకింగ్హామ్ ప్యాలెస్. బ్రిటన్ రాజకుటుంబం నివసించే అధికారిక కోట బకింగ్హామ్ ప్యాలెస్. బ్రిటన్ పరిపాలనా కేంద్ర కార్యాలయం కూడా ఇదే కావటం విశేషం.
8.28 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ భారీ భవనంలో ఏకంగా 775 గదులు ఉన్నాయి. రాచకుటుంబ పరివారం కోసం 52 బెడ్రూమ్లు, 19 స్టేట్ రూమ్స్, 188 సిబ్బంది బెడ్రూమ్లు ఉన్నాయి. ప్రస్తుతం దీని విలువ సుమారు 41,000 కోట్లు. అయితే ఈ భవంతి బ్రిటన్ రాచకుటుంబానికి మాత్రం చెందదు. క్రౌన్ ఎస్టేట్ అనే స్వతంత్ర సంస్థ ఈ భవనానికి అసలైన యజమానిగా ఉంది. ఈ భవనంపై వచ్చే లాభాలను మాత్రం ఆ సంస్థ బ్రిటన్ ఖజానాకు అందిస్తుంది. అలాగే రాజ కుటుంబానికి నిర్ణీత వార్షిక మొత్తం అందుతుంది. నామమాత్ర రుసుము చెల్లించడం ద్వారా సందర్శకులు ఈ భవంతిని సందర్శించొచ్చు. అయితే కొన్ని ప్రైవేట్ గదులను మాత్రం చూసేందుకు వీల్లేదు. ఇక తొలి స్థానం ఇస్తానా నురుల్ ఇమాన్ ప్యాలెస్. బ్రూనై సుల్తాన్ అధికారిక నివాసం పేరే ఇస్తానా నురుల్ ఇమాన్ ప్యాలెస్. 1984లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భారీ భవంతికి అప్పట్లోనే సుమారు 11,000 కోట్లు ఖర్చయింది. 21 లక్షల అడుగుల విస్తీర్ణం గల ఈ భవనం ఇప్పటికే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నివాస రాజప్రాసాదంగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఇందులో ఏకంగా 1788 గదులు, 257 బాత్రూంలు, 44 మెట్ల మార్గాలు ఉన్నాయి. బంగారు డోమ్ తో నిర్మించిన మసీద్ సైతం ఇందులోనే ఉంది. అలాగే 5,000 మంది కూర్చునేలా బ్యాంక్వెట్ హాల్, 5 స్విమ్మింగ్ పూల్స్, 110 కార్లు పెట్టుకునేందుకు వీలుగా భారీ గ్యారేజీ ఉంది. అలాగే వందలాది గుర్రాలు సేద తీరేందుకు ఏసీ సదుపాయం గల గుర్రపుశాల కూడా ఇందులో ఉండటం విశేషం. బకింగ్హామ్ ప్యాలెస్ కన్నా ఇది ఎన్నో రెట్లు పెద్దది. ఏటా రంజాన్ తర్వాత కొన్ని రోజుల పాటు సందర్శకులు ఈ ప్యాలెస్ ను ఉచితంగా సందర్శించేందుకు అనుమతిస్తారు. సందర్శకులకు రాజ దంపతులు సాదర స్వాగతం పలుకుతారు.